హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆధార్ కార్డు వినియోగదారులకు ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఆధార్ యూ సెక్యూరిటీ సెట్టింగ్ అప్డేట్ చేయకపోతే మీ అకౌంట్లో మనీ ఖతం. ఇటీవల కాలంలో నెట్టింట్లో బూచోలు ఎక్కువయ్యారు. చిత్ర విచిత్ర లింకులు పెట్టి నిలువుగా దోచేసే సైబర్ ముఠాలు వైఫైల మన చుట్టే ఉన్నాయి. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎలాగోలా కన్ఫ్యూజ్ చేసి కొల్లగొడుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లు వేస్తూ ఈజీగా బురిడి కొట్టేస్తున్నారు. ఇక వింటే మాయమాటలు, లేకుంటే బెదిరింపులు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అలాంటి వాళ్ళ ఉచ్చులో పడుతున్న బాధితులకు కొన్ని కీలక సూచనలు చేశారు రాచకొండ పోలీసులు. అయితే ప్రజెంట్ మీ వ్యక్తిగత సమాచారం కాపాడుకోవడం ఎంతో అవసరం. లేదంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీ అకౌంట్ ఖాతాల్లో ఉన్నప్పటికీ మంచినీళ్లు తాగినంత ఈజీగా కొల్లగొట్టేస్తారు. ఆధార్ కార్డును కలిగిన ప్రతి ఒక్కరు కూడా డబ్బు నష్టపోకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఓ సెట్టింగ్ అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్కి ఆధార్ నెంబరు, ఫింగర్ ప్రింట్, ఓటీపీ, ఐరిస్ అవసరం అని గుర్తించాలి. అయితే ఏఈపీఎస్ ఉన్నవారు డబ్బును నష్టపోయే అవకాశం ఉంది. అందుకే ఆర్థిక లావాదేవీలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ ఆధార్లో సెక్యూరిటీ సెట్టింగ్ ఎనేబుల్ చేయాలంటే ఈ క్రింది విధంగా చేయండి. ఇక ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి మై ఆధార్ యాప్ని డౌన్లోడ్ చేయండి. అయితే యాప్పై ఉన్న రిజిస్టర్ మై ఆధార్ కార్డు బటన్ నొక్కండి. ఇక ఇప్పుడు యాప్ కోసం 4 అంకెల పాస్వర్డ్ని క్రియేట్ చేయండి. ఇక మీరు ఆధార్ నెంబరు, సెక్యూరిటీ క్యాప్చా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక ఓటీపీ మీ ఆధార్ కార్డు రిజిస్టర్ నెంబర్కి అయితే వస్తుంది. ఇక ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ ఖాతా తెరవబడుతుంది. అయితే ఇప్పుడు కొద్దిగా కిందికి స్క్రోల్ చేసి బయోమెట్రిక్ లాక్పై నొక్కండి. ఇక లాక్ బయోమెట్రిక్పై ట్యాప్ చేశాక మీరు మళ్ళీ సెక్యూరిటీ క్యాప్చాను ఎంటర్ చేసి ఆపై ఓటీపీని ఎంటర్ చేయాలి. ఇక మీరు ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత బయోమెట్రిక్లు లాక్ చేయబడతాయి. మీ ఆధార్ కార్డు అయితే సేఫ్గా ఉంటుంది. ఇక ఈ విధంగా చేసినట్లయితే మీ ఆధార్ సెక్యూరిటీ సెట్టింగ్ ఎనేబుల్ అయితే చేయబడుతుంది. ఇక మరింత సమాచారం కోసం ఆన్లైన్ మోసాలకు గురైన బాధితులు వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీసులు సూచించారు.